హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఫాయిజ్ అహ్మద్. ఈరోజు నేను మీకు బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్ తీసుకుని ఆ ఫోన్ నెంబర్ యొక్క ఓనర్ పేరు ఏంది, అతని అడ్రస్ అంటే లొకేషన్ ఎక్కడ అని కనుక్కోవచ్చు. అలాగే మొత్తం ఇండియా లెవెల్లో ఇది ఫ్రీగా కనుక్కోవచ్చు. అలాగే అట్ ది సేమ్ టైం డిఫరెంట్ లొకేషన్స్లో అంటే డిఫరెంట్ సిటీస్లో, టౌన్స్లో డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి, లేదంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్, హాస్పిటల్స్ అవన్నీ ఉంటాయి. సో ఆ హాస్పిటల్ నేమ్ ఇచ్చి పర్టికులర్ ఆ హాస్పిటల్ యొక్క ఫోన్ నెంబర్ కూడా మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లో ఓపెన్ చేస్తాం. ఈ మొత్తం ఆ బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఓనర్ నేము, లేదంటే అడ్రస్, లేకపోతే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఫోన్ నెంబర్స్, అడ్రస్సెస్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు కనుక్కోవచ్చు. అది కూడా విత్ ఇన్ సెకండ్స్లో మనకు ఈజీగా కనుక్కోవచ్చు. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లో ఓపెన్ చేస్తాం. సో గూగుల్ ఓపెన్ చేసి సో ఇక్కడ గూగుల్ దగ్గర పోయి మనం బిఎస్ఎన్ఎల్ ఆన్లైన్ ఫోన్ డైరెక్టరీ ఉంటుంది. సో అక్కడ దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేయగానే మనకు ఒక లింక్ వస్తుంది. ఇది డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను మీకు, లేదంటే డైరెక్ట్గా BSNL.co.in పోయి మనం ఆన్లైన్ డైరెక్టరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ ఇక్కడ నేను లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. ఆన్లైన్ టెలిఫోన్ డైరెక్టరీ BSNL లింక్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ ఇక్కడ లిస్ట్ అవుట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ప్రజెంట్ నేను ఆంధ్ర నుంచి డిఫరెంట్ నెంబర్స్ ఓనర్స్ కనుక్కోవాలనుకోండి, ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తాను. మనకు ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్ మనం క్లిక్ చేసి మనం కనుక్కోవచ్చు. ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేయగానే ఇక్కడ ఒక విండో కనిపిస్తుంది. విండోలో ఇక్కడ చూడండి ఆన్లైన్ టెలిఫోన్ డైరెక్టరీ ఉంది. దాని తర్వాత ఇక్కడ చూడండి నేమ్ సెర్చ్, టెలిఫోన్ సెర్చ్, తర్వాత అడ్రస్ సెర్చ్, తర్వాత పబ్లిక్ యూటిలిటీ సెర్చ్, ఆ విధంగా ఉన్నాయి. సో మనకి ఇప్పుడు నేమ్ సెర్చ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ జస్ట్ భాష అని ఇచ్చి ఇక్కడ సిటీ నెల్లూరు అని ఇస్తానండి. సో నెల్లూరు భాష అనే పేరుతో నెల్లూరులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ టెలిఫోన్ నెంబర్స్ కావాలంటే ఇక్కడ సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే మనకు ఒక లిస్ట్ వస్తుంది. అంటే నెల్లూరు సిటీలో భాష అనే పేరుతో ఇక్కడ పైన చూడండి 199 మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయి. భాష అనే పేరుతో 199 మెంబర్స్ టెలిఫోన్ కనెక్షన్ తీసుకున్నారు. వాళ్ళ పేరు, వాళ్ళ టెలిఫోన్ నెంబర్, తర్వాత వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఉంది. సో ఆ విధంగా స్టేట్ ఉంది. సో ఈ విధంగా మనం నేమ్ సెర్చ్ తీసుకోవచ్చు. లేదు మన టెలిఫోన్ సెర్చ్ తీసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ టెలిఫోన్ సెర్చ్ క్లిక్ చేసి ఆ టెలిఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. 238 జస్ట్ ఎగ్జాంపుల్ అండి, 238-3531 ఎంటర్ చేసి నెల్లూరు అని ఎంటర్ చేయగానే అంటే ఎక్స్చేంజ్ పేరు, అది సిటీ ఎక్కడైతే ఉందో అది. సో 238 XTD కూడా అవసరం లేదు, 238-3531 ఎంటర్ చేయగానే మనకు ఇక్కడ ఆ నెంబర్ యొక్క ఓనర్ పేరు ఏంది, ఇది సమ్ కాలేజ్ పేరు వచ్చింది, కీబా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని. దాని తర్వాత ఫోన్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, దాని తర్వాత అడ్రస్ డిస్ప్లే అవుతుంది, దాని తర్వాత స్టేట్ డిస్ప్లే అవుతుంది. సో టెలిఫోన్ సెర్చ్, అగైన్ అడ్రస్ సెర్చ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అడ్రస్ సెర్చ్ క్లిక్ చేశాను అనమాట. సో క్లిక్ చేసి అడ్రస్ సెర్చ్ ఎంటర్ చేయగానే మనకు డిఫరెంట్ కాలమ్స్ వస్తాయి. ఇక్కడ స్ట్రీట్ లొకాలిటీ, తర్వాత హౌస్ నెంబర్, తర్వాత పిన్ కోడ్, తర్వాత సిటీ, అవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేస్తే మనకు ఆ లొకేషన్, ఆ సిటీలో, ఆ స్ట్రీట్లో, ఆ పిన్ కోడ్లో ఉన్న నెంబర్స్ మనకు డిస్ప్లే అవుతాయి. ఇది కొంచెం అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో దానికోసం మనం ఇంకో ఆప్షన్ ఉంది, పబ్లిక్ యూటిలిటీ అంటే జనరల్గా పబ్లిక్ పర్పస్ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ చూడండి, కాలేజెస్ కానీ, బ్యాంక్స్ కానీ, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అంటే కాలేజెస్, బ్యాంక్స్, స్కూల్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, సో జనరల్ పబ్లిక్ కోసం ఉన్న ఆర్గనైజేషన్స్ లిస్ట్. సో తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇచ్చేసి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అలాగే పొలిటికల్ పార్టీస్, ప్రెస్, రైల్వేస్, స్కూల్స్, ఇవన్నీ పబ్లిక్ యూటిలిటీ ఉంటాయి. సో ఇక్కడ జస్ట్ మన యూటిలిటీ నేమ్ ఎంటర్ చేసి తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ విజ్ఞాన్ యూటిలిటీ ఉంది, దాని పేరు ఎంటర్ చేసి తర్వాత కాలేజ్ ఇక్కడ క్లిక్ చేసి దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్ అని టైప్ చేస్తున్నాను.
హైదరాబాద్ అని టైప్ చేసి నేను సెర్చ్ చేయగానే విజ్ఞాన్ అనే పేరుతో ఏదైతే కాలేజెస్ ఉన్నాయో అన్నీ డిస్ప్లే అయ్యి ఆ ఫోన్ నెంబర్స్ దాని అడ్రస్ మొత్తం డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇది పబ్లిక్ యూటిలిటీ సెర్చ్. అలాగే ఆర్గనైజేషన్ సెర్చ్, లెఫ్ట్ సైడ్ ఆర్గనైజేషన్ సెర్చ్ పోయి నేను అగైన్ చూడండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ విజ్ఞానం అయిపోయింది, గీతం అని ఎంటర్ చేస్తున్నాను. గీతం అని ఎంటర్ చేసి తర్వాత ఆర్గనైజేషన్ ద్వారా ఇన్స్టిట్యూట్స్ అని సెర్చ్ చేసుకున్న తర్వాత విశాఖపట్నం టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాను. టైప్ చేసి సెర్చ్ చేయగానే మనకు మొత్తం గీతం అనే పేరుతో ఎన్ని మ్యాచింగ్స్ ఉన్నాయో మొత్తం డిస్ప్లే అయ్యి ఆ ఓనర్ పేరు, దాని తర్వాత టెలిఫోన్ నెంబర్, దాని తర్వాత అడ్రస్, దాని తర్వాత స్టేట్ అవన్నీ వస్తాయి. సో ఈ విధంగా టెలిఫోన్ నేమ్తో మనం అడ్రస్ కనుక్కోవచ్చు, లేకపోతే పేరుతో అడ్రస్ టెలిఫోన్ నెంబర్ కనుక్కోవచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్ బేస్ చేసుకుని టెలిఫోన్ నెంబర్ అడ్రస్ కనుక్కోవచ్చు, లేకపోతే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ బేస్ చేసుకుని యూటిలిటీ బేస్ చేసుకుని మనం టెలిఫోన్ అడ్రస్, టెలిఫోన్ నెంబర్ ఉన్న అడ్రస్, తర్వాత ఏ స్టేట్ మొత్తం ఇది చాలా ఈజీగా వితిన్ సెకండ్స్లో మనం కనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.